మూవీని ఓపెన్ చేస్తే అడవి మధ్యలో ఉన్న ఒక కాలేజీలో నుంచి మనోజ్ అనే ఒక అతను పక్కనే ఉన్న మందాకిని అడవిలోకి టైం పాస్ కు వెళ్తాడు. అప్పుడు అతనికి సడన్ గా ఒక చిన్న బిడ్డ ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. దాంతో అతను ఆ సౌండ్ ఎక్కడి నుంచి వినిపిస్తుందో తెలుసుకోవడానికి అలాగే నడుచుకుంటూ ముందరున్న ఒక ఆర్చిని దాటుకుని లోపలికి వెళ్లేసరికి అక్కడ అతనికి ఒక పెద్ద దేవత బొమ్మ కనిపిస్తుంది. అలాగే పక్కన ఒక బాయి కూడా కనిపిస్తుంది. వాటిని అతను ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడు సడన్ గా అతనికి ఇంకొక విచిత్రమైన సౌండ్ వినిపిస్తుంది. దాంతో అతను చెవులు నొప్పి అనేలా గట్టిగా చెవులు మూసుకుంటాడు. అప్పుడు ఒక ఆమె చేతుల్ని అటూ ఇటూ కదిపేసరికి అతను తనకు వినిపిస్తున్న సౌండ్స్ ని సడన్ గా ఒక మంచి పాటలాగా ఎంజాయ్ చేయడం మొదలు పెడతాడు. ఆ టైంలో అతని కళ్ళు దయ్యం కర్రలా మారిపోయి ఉంటాయి. తర్వాత కొద్దిసేపటికి అతను ముందరే ఉన్న బాయిలో దూకి చచ్చిపోతాడు. ఇక ఈ మూవీ పేరు సీక్రెట్ ఆఫ్ కళింగ. హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ స్టోరీస్ బై గని. ఇక ఇదంతా జరిగింది ఒక చంద్రగ్రహణం రోజు. తర్వాత రోజు ఈ విషయం కాలేజీ వాళ్ళందరికీ తెలిసి ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఇక మీదట అడవిలోకి ఎవరూ వెళ్ళకూడదు, వెళ్తే పనిష్మెంట్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందని ఒక అనౌన్స్మెంట్ ఇస్తుంది. దీనివల్ల కొంతమంది స్టూడెంట్స్ భయపడిపోతుంటారు. ఇక వాళ్ళలో దుర్గా అనే అమ్మాయి కూడా భయపడుతుంటే ఆ పిల్ల ఫ్రెండు ఈ మందాకిని దయ్యాలు అంతా ఊరికే, కాలేజీ వాళ్ళు కేవలం మనం అడవిలోకి పోకూడదని కావాలనే ఇలా చేశారు అంటుంది. అంటే దాని అర్థం అది కాలేజీ కాబట్టి హాస్టల్ అమ్మాయిలు అబ్బాయిలు పక్కన సిగరెట్లు ఇంకోటి ఏమన్నా చేస్తారేమోనని కాలేజీ వాళ్లే ఊరికనే చెప్పారులే అని లెక్కలో అనింది. అది విన్న దుర్గా ఒక మనిషి కూడా చనిపోయాడు కాబట్టి మందాకిని నిజమే అయ్యుంటుంది అనేసరికి ఈ పిల్ల నేను ఇదంతా నిజం కాదని నీకు నిరూపిస్తానులేరా అని ఆ పిల్లని బలవంతంగా తీసుకువెళ్తుంది. ఆ టైంలో ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ వీళ్ళతో జాయిన్ అవుతారు. ఇక అదే టైంలో మరోవైపు టీచర్లు కాలేజీకి లాక్ వేసుకుని ఇంటికి వెళ్తుంటే పక్కన ఎవరో సిగరెట్ కాలుస్తున్నట్టు వీళ్ళకి కనిపిస్తుంది. దాంతో భారతి అనే టీచర్ లైట్ వేసుకుని వాళ్ళెవరో చూద్దామని వెళ్లేసరికి అడవిలోకి వెళ్తున్న ఈ నలుగురు అమ్మాయిలు కనిపిస్తారు. దాంతో ఈ టీచర్లు ఆ సిగరెట్లంతా కాల్చింది వీళ్లే అయ్యుంటారని ఫిక్స్ అయిపోయి వీళ్ళు అసలు అక్కడ ఏం చేస్తున్నారు ఏమి అనేటివేవి అడగకుండానే ఈసారి వదిలేస్తున్నాము, ఇంకోసారి ఇలా చేయొద్దండి అని వార్నింగ్ ఇచ్చి పంపించేస్తారు. తర్వాత వీళ్ళు ఇంటికి వెళ్తూ భారతీ టీచర్ సంగీత టీచర్తో ఈ జనరేషన్ వాళ్ళే ఇలాగుంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇంకెలా ఉంటారో, నీ కూతురిని బాగా పెంచు, తను ఆల్రెడీ ఓవర్ స్మార్ట్ అని చెప్తుంది. ఇక ఆ మాటల్ని సంగీత టీచర్ ఆలోచిస్తూ ఇంటికి వెళ్లి తర్వాత ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఒక ఫోన్ నెంబర్ ని రాసుకోవడానికి పక్కనున్న తన కూతురు గాయత్రి నోట్స్ ని ఓపెన్ చేస్తే అందులో ఎవరో గాయత్రికి రాసిన లవ్ లెటర్ తినకు కనిపిస్తుంది. ఇక దాన్ని చూడగానే తిను ఫుల్ షాక్ అయిపోయి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక తర్వాత రోజు కాలేజీకి వెళ్లి ఈ విషయాలన్నీ భారతీ టీచర్ కు చెప్తుంది. అప్పుడు భారతీ టీచర్ నీ హస్బెండ్ వాళ్ళు స్ట్రిక్ట్ కదా, అక్కడికి పంపించేయి, నీ కూతురు కొంచెం డిసిప్లిన్ నేర్చుకుంటుంది అంటుంది. దానికి సంగీత టీచర్ నా హస్బెండ్ చాలా అనుమానస్తుడు, ఈ పిల్లని అక్కడికి పంపించడం అవసరమా అని అడిగితే భారతీ టీచర్ అతనికి అనుమానం ఉన్నది నీ మీద, నీ కూతురి మీద కాదు కదా అని చెప్తుంది. దాంతో ఈమె సర్లేనని గాయత్రిని విడిగా ఉన్న తన భర్త దగ్గరికి పంపించేస్తుంది. ఇక ఆ టైంలో మరోవైపు కాలేజీ ప్రిన్సిపాల్ కాలేజీకి వెనక వైపు ఉన్న మందాకిని అడవిలోని బాయికి పూజలు చేపించి ముగించేస్తుంది. తర్వాత 10 సంవత్సరాలకి మరోవైపు గాయత్రిని సంగీత టీచర్ ఇంటికి తీసుకునొచ్చి మీ నాన్న నిన్నేమన్నా కొడుతున్నాడా అని అడుగుతుంది. అప్పుడు ఆ పిల్ల నేను తన కూతుర్ని కాదంటూ రోజూ కొడుతున్నాడు అంటుంది. అది విన్న సంగీత ఇక మీదట మీ నాన్న దగ్గరికి వెళ్ళొద్దులే, నేను నీకు మా కాలేజీలోనే అడ్మిషన్ వేస్తానని చెప్తుంది. దాంతో గాయత్రి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక వీళ్ళిలా ఉంటే మరోవైపు అదే ఊరిలో ఉన్న అజయ్ అనే ఒక అతను వాళ్ళ అన్న మాధవ్ ఎన్నో రోజుల నుంచి మందాకిని గురించి ఒక బుక్కులో రీసెర్చ్ చేస్తుంటే ఆ బుక్ ని చూస్తుంటాడు. ఇక అది చూసిన మాధవ్ వెంటనే బుక్ తీసుకుని నా రీసెర్చ్ వస్తువులు ముట్టుకోవద్దని ఎన్నిసార్లు చెప్పేది నీకు అని అరిచేసరికి అజయ్ వాళ్ళ కాలేజీలో మందాకిని అనేది అబద్ధం అని ఉన్న పోస్టర్ ని చూపించి నువ్వు ఒక్కడివి తప్ప మందాకిని నిజమని ఎవ్వరూ నమ్మడం లేదు అంటాడు. అప్పుడు మాధవ్ నేను చూసింది చూస్తే వాళ్ళు కూడా నమ్ముతారులే అని తను పీజీ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు జరిగిన ఒక విషయం చెప్తాడు. చంద్రగ్రహణం రోజు రాత్రి మాధవ్ అడవిలో సిగరెట్ కాలుస్తుంటే క్యాంటీన్ లో పనిచేసే మనోజ్ అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళుంటాడు. అతన్ని చూసిన మాధవ్ ఇతను ఎక్కడికి వెళ్తున్నాడబ్బా అని అతని వెనకాలే వెళ్లేసరికి సడన్ గా వీళ్ళిద్దరికి చిన్న బిడ్డ ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. ఇక మనోజ్ ఆ సౌండ్ వైపు వెళ్ళినప్పుడు మాధవ్ కూడా దూరం నుంచి అతన్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళుంటాడు. ఆ టైంలో మనోజ్ సడన్ గా బాయిలోకి దూకి చనిపోయి ఉంటాడు. కానీ తర్వాత ఏమైందో తెలియదు కానీ మాధవ్ మాత్రం మరుసటి రోజు కాలేజ్ క్యాంపస్ లో మేల్కొనుంటాడు. ఇక మనోజ్ ని చంపేసిన మందాకిని తనను ఎందుకు వదిలేసిందో అర్థం కాకుండా గత 10 సంవత్సరాలుగా మాధవ్ దాని గురించే రీసెర్చ్ చేస్తున్నాడు.
ఇక ఈ విషయాలన్నీ అతను అజీకి చెప్పేసరికి అజీ ఇది ఎంతమాత్రం నిజమో ఎవరికి తెలుసు అనుకుంటూ తర్వాత కాలేజీకి వెళ్ళిపోతాడు. ఆ టైంలో మరోవైపు ఈ కాలేజీలోకి గాయత్రి వచ్చేసరికి గత 20 సంవత్సరాలుగా ఈ కాలేజీకి వాచ్మెన్ గా పనిచేస్తున్న అక్బర్ అనే అతను ఈ పిల్లని ఒక రకంగా చూస్తుంటాడు. ఇక గాయత్రి ఏమో క్లాసుకు వెళ్ళాక తను కొత్తగా వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు జరిగిన క్లాసులకు సంబంధించిన నోట్సులు రాసుకోవడం కోసం తన బెంచ్లోనే ఉన్న సౌమ్య అనే అమ్మాయిని నోట్స్ అడిగితే ఆ పిల్ల అజీ అన్ని క్లాసులకి అటెండ్ అయ్యాడు, అతన్ని అడుగు ఇస్తాడు అంటుంది. దాంతో గాయత్రి సరేనని అజీ నోట్స్ అడిగితే అతను నోట్స్ ఇస్తాడు. కానీ అతని హ్యాండ్ రైటింగ్ చాలా కన్ఫ్యూజన్ గా ఉంటే ఈ పిల్ల అదేమిటి ఇదేమిటి అని 2-3 సార్లు అడుగుతుంది. దాంతో అతను పొద్దునకులు ఈ పిల్లకి చెప్పలేక పక్కన కూర్చొని నేను చదువుతాను నువ్వు రాసుకో అంటాడు. దానికి తిను హ్యాపీగా సరే అని అంటుంది. ఇక వీళ్ళిలా ఉంటే మరోవైపు కొంతమంది ఈ కాలేజీ వాళ్ళు ఎలాగో అడవిలోకి దారి తెరవరు కాబట్టి మనమే బేగాలు పగలగొట్టేద్దామని వెళ్తారు. కానీ అప్పుడే ఒకతను వీళ్ళకి ఫోన్ చేసి మనం దీని గురించి రేపు సమ్మె చేసి డైరెక్ట్ గా కాలేజీ వాళ్ళతోనే ఓపెన్ చేపిద్దాం వచ్చేయండి అనేసరికి వాళ్ళు సరేనని రిటర్న్ వెళ్ళిపోతారు. ఇక ఈ విషయాలు మొత్తం మాధవ తమ్ముడు కృష్ణకు వేరే ఒకతను ఫోన్ చేసి చెప్పేసరికి కృష్ణ వీళ్ళకేమన్నా పిచ్చా మందాకిని ఫారెస్ట్ ని ఓపెన్ చేయాలని చూస్తున్నారు అని వాళ్ళ మామతో అంటాడు. అప్పుడైనా అది ఓపెన్ చేస్తే ఇబ్బంది ఏమి అని అడిగితే ఇతను మందాకిని అబద్ధం కాదు మామా అని గతంలో జరిగిన ఒక విషయం చెప్తాడు. స్టార్టింగ్ లో సిగరెట్ కాలుస్తున్నది ఇతని అన్న మాధవ్. ఆ టైంలో కృష్ణ ఫస్ట్ ఇయర్ చదువుతుంటాడు. ఇక మందాకిని మనోజ్ ని చంపేసి మాధవ్ ని ఎందుకు కాపాడిందో అతనికి అర్థం కాక మాధవ్ ఈ విషయాలన్నీ తన తమ్ముడు కృష్ణకి చెప్పేసరికి వీళ్ళిద్దరూ దాని గురించి ఆలోచిస్తూ సిగరెట్ తాగుతున్నప్పుడు పక్క నుంచి టీచర్లు రాగానే వీళ్ళిద్దరూ భయంతో అడవులకు పారిపోయి ఉంటారు. కాకపోతే ఆ టైంలో వీళ్ళిద్దరూ చెరొక వైపుకు పారిపోయి ఉంటారు. తర్వాత కొద్దిసేపటికి వీళ్ళిద్దరికీ ఒక చిన్న బిడ్డ ఏడుస్తున్నట్టు వినిపించేసరికి కృష్ణ కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. కానీ తర్వాత రోజు అతను కాలేజీలో మేల్కొనుంటాడు. ఇక అతను కాలేజీలోకి ఎలా వెళ్లాడో అతనికి ఏ మాత్రం అర్థం కాదు. అందువల్లే ఇతను మందాకిని నిజమని నమ్ముతూ వాళ్ళ మామకు కూడా చెప్తున్నాడు. ఇక వీళ్ళిలా ఉంటే మరోవైపు కాలేజీలో ఇంకో అతను మందాకిని నిజంగానే ఉందని భయపడుతుంటే ఆ కాలేజీ వాచ్మెన్ కొడుకు మా నాన్న 20 సంవత్సరాలుగా ఇదే కాలేజీలో వాచ్మెన్ గా ఉన్నాడు, మందాకిని లేదు ఏం లేదు, కావాలంటే నేను మందాకిని బావి దగ్గరకు వెళ్లి సెల్ఫీ ఫోటో తీసుకుని వచ్చి చూపిస్తాను అని చెప్పి పక్కనున్న ఇద్దరు ఫ్రెండ్స్ తో అడవిలోకి బయలుదేరతాడు. కానీ అప్పుడే వాళ్ళ నాయన ఫోన్ చేసి నా బండి స్టార్ట్ అవడం లేదు నీ బండి తీసుకొని రా అనేసరికి ఇతనికి ఏం చేయాలో అర్థం కాదు. ఆ టైంలో అతని ఫ్రెండ్స్ నువ్వు వెళ్ళు మేం ఫోటో తీసుకుని వస్తాంలే అని పంపించేసి తర్వాత వాళ్ళిద్దరు మాత్రమే అడవిలోకి వెళ్తారు. ఇక వీళ్ళు ఆర్చి దాటి బావి దగ్గరకు వెళ్లిన వెంటనే అక్కడ వీళ్ళకి విచిత్రమైన సౌండ్లతో అడవి మొత్తం వీళ్ళని భయపడుతున్నట్టుంటుంది. ఇంకా బావిలో నుంచి ఏడుపులు వినిపిస్తాయి. ఇక అది సరిపోదన్నట్టు పక్కన ఒక గుడ్లగూబ వాలి వీళ్ళనే చూస్తుండేసరికి వీళ్ళకి లోపల భయం మొదలవుతుంది. ఇక అదే టైంలో సడన్ గా ఒక పిడుగు బావి మీద పడేసరికి అక్కడ ఒక దెయ్యం కనిపిస్తుంది. దాన్ని చూసిన వీళ్ళు భయంతో వెనక్కి తిరిగి చూడకుండా కాలేజీలోంచి బ్యాగులు తీసుకుని పారిపోతారు. ఇక మరోవైపు మాధవ్ ఈ మందాకిని గురించి ఆలోచిస్తూ ఒక బొమ్మను గీస్తున్నప్పుడు అజీ నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవాలదన్నా అని అడుగుతాడు. అప్పుడు అతను నీకు 7 సంవత్సరాలు ఉన్నప్పుడు మన అమ్మా నాన్న చనిపోయారు, తర్వాత మనల్ని మన మామయ్య ఒక్కడు తప్ప ఇంకెవరూ చూసుకోలేదు, అందువల్లే నాకు ప్రేమించాలన్నా కూడా భయమేసింది అని చెప్తాడు. ఆ టైంలో అజిత్ చిన్నన్న కూడా నాకైతే ఒక లవ్ నింది, మేమిద్దరం డీప్ గానే ఉన్నాం, కానీ తను మిమ్మల్ని వదిలేసి వస్తేనే పెళ్లి చేసుకుంటాననింది, దాంతో నేను రాలేనన్నాను, అలా మేమిద్దరం విడిపోయామని చెప్తాడు. ఇక ఆ మాటలు వినగానే వీళ్ళు ముగ్గురు డల్ అయిపోతారు. ఆ టైంలో మాధవ్ అజీని నీకు చదువుకునే పని లేదా అని అడిగితే అజీ గాయత్రి తన బుక్ తీసుకువెళ్లిన విషయం చెప్తాడు. ఇక వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉంటే మరోవైపు ఆ రోజు రాత్రి వాచ్మెన్ అక్బర్ తన సెల్లో తీసుకున్న గాయత్రి ఫోటోను చూస్తూ ఉంటాడు. దానికి కారణం ఇతను గాయత్రి వాళ్ళమ్మ సంగీత టీచర్ ఒకప్పుడు ప్రేమించుకుని ఉంటారు. కానీ ఇతను ముస్లిం, ఆమె హిందూ అవడంతో 2 పక్కల వాళ్ళు మత గొడవలు చేస్తుంటారు. ఆ టైంలో భారతీ టీచర్ మధ్యలో దూరడంతో వీళ్ళు విడిపోయి ఉంటారు. అందువల్లే ఇతను తను ప్రేమించిన ఆమె కూతుర్ని తన కూతురుగా చూస్తూ ఉంటాడు. ఇక ఈ విషయాలన్నీ పక్కన ఒక అతను అడిగేసరికి అతనికి చెప్తాడు. ఆ తర్వాత రోజు మరోవైపు స్టూడెంట్స్ అందరూ మందాకిని ఫారెస్ట్ ని ఓపెన్ చేయాలని ప్రొటెస్ట్ చేస్తుంటే అజీ మాత్రం పక్కన కూర్చుని ఉంటాడు. అప్పుడు గాయత్రి ఈ మందాకిని ఫారెస్ట్ కథ ఏమిటని అతన్ని అడిగితే అజీ ఈ స్టోరీ మా అన్న చెప్పాడు, నిజమో కాదో నాకు కూడా తెలియదు అని ఆ అడవి గురించి చెప్తాడు. దాదాపు 2500 ఏళ్ల క్రితం అశోకుడి మౌర్యన్ సామ్రాజ్యంతో యుద్ధంలో కళింగ మహారాజు అయిన కర్వేలా ఓడిపోవడంతో ఇక మీదట మళ్లీ ఓడిపోకూడదని కర్వేలా మహారాజు దేశమంతటా తన సైన్యాన్ని విస్తరించి కళింగను శక్తివంతంగా మార్చుంటాడు.
ఆ టైంలో కేరళలో కూడా కళింగ సామ్రాజ్యం విస్తరించి ఇక్కడ కృష్ణవర్మ అనే రాజు పాలనలో ఈ సామ్రాజ్యం ఎంతో అభివృద్ధి చెంది ఉంటుంది. అయితే ఈ ఎదుగుదల వెనకాల ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఇక అవేంటో తెలుసుకోవాలని ఎన్నో రాజ్యాలు వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చుంటాయి. కానీ ఒక్కరు కూడా వీళ్ళ మీద గెలుచుండరు. ఇక ఈ రాజ్యంలోని రహస్యం కరివేల మహారాజుకి, కృష్ణవర్మ రాజుకి, ఇంకా కొంతమంది పరిచారులకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. అలాగే ఈ రాజ్యంలోని ఒక రహస్యం కృష్ణవర్మ రాజు కూతురైన మందాకిని. ఇక వీళ్ళ రాజ్యానికి పక్కనే కపాలం అనే ఒక క్రూరమైన తెగవాళ్ళు నివసిస్తుండేవాళ్ళు. ఈ కపాలం తెగవాళ్ళు ఒక రక్త చంద్రగ్రహం రోజున 1000 మంది వీరులతో ఈ కోటపై దండెత్తి మందాకిని పట్టుకుని టార్చర్ పెట్టి చంపేసుంటారు. కానీ తర్వాత 4 రోజులకి ఆమె ఒక ప్రేతాత్మలా మారి కపాలం తెగను పూర్తిగా తుడిచిపెట్టేసుంటుంది. అప్పుడు కొంతమంది మందాకిని ఒక బొమ్మలో బంధించి తర్వాత ఈ బాయిలో వేసుంటారు. ఇక ఆ రాజ్యం ఉన్న చోటే ఇప్పుడు వీళ్ళ కాలేజ్ ఉంది. ఇక రాజ్యమంతా పోయినా కూడా ఆ బాయి మాత్రం ఇప్పటికే అలాగే ఉందని అజీ గాయత్రికి చెప్తాడు. అప్పుడు ఆ పిల్ల ఇదంతా నిజమా అని అడిగితే అజీ నాకు కూడా అదే డౌట్ అంటాడు. అప్పుడు తను కొంచెం సిగ్గుపడుతున్నట్లుంటుంది. తర్వాత వీళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వల్ల ఒకరినొకరు ఇష్టపడడం స్టార్ట్ చేస్తారు. ఇక వీళ్ళలా చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ ఒకరోజు రాత్రి గాయత్రి లేటుగా ఇంటికి వెళ్లేసరికి వాళ్ళమ్మ ఏ టైంకి వచ్చేది, నా సహనాన్ని అలుసుగా తీసుకోవద్దు, ఇలాగే చేసావంటే మీ నాన్న దగ్గరికి పంపించేస్తాను, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ అని అరిచి వెళ్లిపోతుంది. దాంతో ఈ పిల్ల చాలా భయపడిపోతుంది. తర్వాత రోజు మరోవైపు కాలేజీలో ప్రిన్సిపల్ టీచర్స్ తో మాట్లాడి గత 4 నెలలుగా మందాకిని ఫారెస్ట్ ని ఓపెన్ చేయాలని స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఫైనల్ గా ఓపెన్ చేయడానికి ఒప్పుకుంటుంది. ఇక ఆ విషయాన్ని మైక్ లో అనౌన్స్ చేయగానే స్టూడెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఆ టైంలో మరోవైపు మాధవ్, కృష్ణ ఇద్దరు వాళ్ళింట్లో గోబ్లిన్ రిటర్న్ ఇంటికి వచ్చే పూజను చేపిస్తుంటారు. దానివల్ల వీళ్ళు ఈ రోజు బయటకు వెళ్లకూడదు. ఇక అజీకి ఆ పూజలు అంటే భయం కాబట్టి అతన్ని మాత్రం కాలేజీకి పంపించి వీళ్ళిద్దరే పూజ చేపిస్తుంటారు. ఇక ఆ టైంలో మరోవైపు మందాకిని అడవిలోకి వెళ్లే దారిని రేపు ఓపెన్ చేపిస్తామని కాలేజీ వాళ్ళు చెప్పుంటే కొంతమంది రేపు న్యూ ఇయర్ కాబట్టి నైట్ కి ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చని ఈ రోజు వెళ్లి ఓపెన్ చేస్తారు. ఇక ఆ విషయాన్ని వేరొకతను మాధవ్ కి చెప్పేసరికి మాధవ్ ఇప్పుడు ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తుంటాడు. ఆ టైంలో మరోవైపు గాయత్రిని వాళ్ళమ్మ అరవడంతో తను అజీతో మాట్లాడడం నిలిపేస్తుంటుంది. ఇక ఈ పిల్ల కారణం చెప్పకుండానే మాట్లాడటం నిలిపేసరికి అతను ఆ పిల్లకి పదే ఫోన్ చేస్తుంటాడు. దాంతో ఆ పిల్ల రూమ్ లో నుంచి బయటకు వెళ్లిపోతుంది. ఆ టైంలో తన బెంచ్ లోని సౌమ్యకి వాళ్ళన్న ఫోన్ చేసి నాకు ఇంటర్వ్యూ డేట్ మార్చారు కాబట్టి నేను నిన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి కాలేజ్ కాడికి వస్తున్నాను అని చెప్పేసరికి ఆ పిల్ల ఫుల్ టెన్షన్ పడుతూ తన బ్యాగ్ లో ఉన్న కొన్ని వస్తువులను తీసి గాయత్రి పర్సులో పెట్టేస్తుంది. తర్వాత కొద్దిసేపటికి గాయత్రి వచ్చాక ఆ పిల్లకి తిను ఏ విషయాలు చెప్పదు. ఆ తర్వాత కాలేజీ అయిపోయి ఎవరి పాటికి వాళ్ళు ఇంటికి వెళ్తున్నప్పుడు గాయత్రి పర్సు బ్యాగ్ లోంచి జారీ రూమ్ లోనే పడిపోతుంది. తర్వాత గాయత్రి ఇంటికి వెళ్లి చదువుకుంటున్నప్పుడు సౌమ్య గాయత్రికి ఫోన్ చేసి నీ బ్యాగ్ లో ఒక వస్తువు పెట్టాను అని చెప్తుంది. దానికి గాయత్రి సరే రేపు కాలేజీకి వచ్చాక తీసుకుందు అనేసరికి సౌమ్య అది కొంచెం ప్రాబ్లం అయిన వస్తువు, నీ బ్యాగ్ లో కాండోమ్ ప్యాకెట్ ని పెట్టాను అంటుంది. ఆ మాట వినగానే గాయత్రికి దిమ్మ తిరిగిపోతుంది. ఎందుకంటే పొరపాటున ఆ వస్తువు గాని వాళ్ళమ్మకు దొరికిందంటే తన పరిస్థితి ఏమిటా అని. దాంతో తిను వెంటనే ఫోన్ కట్ చేసి తన బ్యాగ్ మొత్తం వెతుకుతుంది. కానీ పర్సు అక్కడెక్కడా ఉండదు. దాంతో తిను తర్వాత బట్టలంతా వెతుకుతుంది, అయినా పర్సు కనపడదు. అప్పుడు తినకు పర్సు కాలేజీలోనే పడిపోయినట్టు అనిపించిన విషయం గుర్తొచ్చి తర్వాత తను ఈ విషయాన్ని సౌమ్యకి ఫోన్ చేసి చెప్తే ఆ పిల్ల రేపు తెల్లారితో స్టాఫ్ చెత్త దోసేదానికి వస్తారు, వాళ్ళకు గనక పర్సు దొరికిందంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది, నువ్వు ఒక పని చెయ్యి, మీ అమ్మకి స్కూటీ ఉంది కదా దాన్ని తీసుకుని వెళ్లి పర్సు తీసుకుని చేయంటుంది. అప్పుడు ఈ పిల్లకి సౌమ్య చెప్పినట్టు ఒకవేళ పర్సు దొరికితే వాళ్ళమ్మ మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి పంపించేస్తుందని ఫుల్ భయపడి సర్లే నువ్వు తోడుగా అన్నా రావే అని అడుగుతుంది. అప్పుడు సౌమ్య మా నాన్న ఎంత స్ట్రిక్టో నీకు తెలుసు కదే, నేను రాలేను, నువ్వే వెళ్ళే చెయ్యంటుంది. దాంతో తిను వేరే దారి లేక సైలెంట్ గా వాళ్ళ అమ్మ రూమ్ లోకి వెళ్లి బైక్ కీస్ కోసం వెతుకుతుంది. కానీ అప్పుడు సడన్ గా కాలింగ్ బెల్ మోగేసరికి తినకు గుండెకాయలు నీళ్ళైపోతాయి. దాంతో తిను వెంటనే పక్కకు వెళ్లి దాక్కునేస్తుంది. అప్పుడు సంగీత వెళ్లి డోర్ తీసేసరికి ఒక అతను కొద్దిగా పనుంది స్కూటీ కీస్ ఇవ్వండి ఆంటీ అని అడగడానికి వచ్చుంటాడు. దాంతో ఈమె కీస్ ఇచ్చి రేపు తలాతో తీసుకుంటాను, మళ్ళా నిద్ర డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి పంపించేస్తుంది. ఇక అది విన్న గాయత్రి ఇప్పుడు ఏం చేయాలబ్బా అని భయం బాధతో ఉండి తర్వాత కొద్దిగా ఆలోచించి అజీకి ఫోన్ చేస్తుంది. ఆ టైంలో అజీ గాయత్రి ఫోన్ చేయడం లేదు మాట్లాడడం లేదని ఏడుస్తూ ఆ పిల్లను ఫుల్ గా తిట్టుకుంటూ మందు తాగుతూ ఉంటాడు. కానీ ఆ పిల్ల ఇప్పుడు ఫోన్ చేయగానే అవన్నీ మర్చిపోయి ఫుల్ హ్యాపీగా ఫోన్ ఎత్తుతాడు.
అప్పుడు గాయత్రి అర్జెంటుగా మా ఇంటికాడికి రా, ఇద్దరం కాలేజీ దాకా వెళ్ళాలి అని చెప్పేసరికి అజయ్ సరేనని ఫోన్ పెట్టేసి వాళ్ళ మామకి ఈ విషయాలన్నీ చెప్పి కాలేజీకి బయలుదేరతాడు. అప్పుడు వాళ్ళ మామ, ఈ రోజు న్యూ ఇయర్ కాబట్టి ఆ పిల్ల నీకు ప్రపోజ్ చేయాలని ఉందిలే, నువ్విప్పుడు మంచి బట్టలు వేసుకొని పో అని ఒక సజెషన్ ఇస్తాడు. దాంతో అజయ్ సరేనని కొత్త పెళ్లి కొడుకులా నీట్ గా రెడీ అయ్యి ఆ పిల్ల దగ్గరకు వెళ్తాడు. ఇక అది చూసిన గాయత్రి ఫుల్ షాక్ అయ్యి తర్వాత ఏదో ఒకట్లే అనుకుంటూ అజయ్ని పిలుచుకొని కాలేజీకి వెళ్తుంది. ఇక ఆ టైంలో మరోవైపు అక్బర్ కి కాలేజీలో ఎవరో నవ్వుతున్నట్టు వినిపిస్తుంది. దాంతో అతను ఆ సౌండ్ ని ఫాలో చేసుకుంటూ పక్కనున్న బాయ్ దగ్గరకు వెళ్లిపోతాడు. అప్పుడు ఒక ఆమె బాయ్ మీద కూర్చుని చేతుల్ని అటూ ఇటూ కదుపుతూ విచిత్రమైన సౌండ్స్ ఇతనికి వినిపించేలా చేస్తుంది. దాంతో అక్బర్ వెంటనే చెవులు మూసుకుంటాడు. కానీ కొద్దిసేపటికి ఆ సౌండ్ ని మళ్లీ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టి ముందరున్న బాయిలో దూకడానికి వెళ్లిపోతాడు. కానీ అప్పుడే సడన్ గా అతనికి ఒక ఫోన్ వచ్చేసరికి అతను మెలకువలోకి వచ్చేస్తాడు. ఆ టైంలో ముందరున్న మందాకిని ఇతనికి కనిపిస్తుంది. దాంతో ఇతను ఫుల్లుగా భయపడిపోయి వెంటనే రిటర్న్ కాలేజీలోకి వెళ్లిపోతాడు. ఇక ఆ టైంలో మరోవైపు కాలేజీ దగ్గరకు వెళ్తున్న గాయత్రిని భారతీ టీచర్ చూసి, ఈ పిల్ల సంగీత టీచర్ కూతురు కదా, తిను ఇంత రాత్రి వేళ ఒక అబ్బాయితో ఎక్కడికి వెళ్తోంది అని గాయత్రిని ఫాలో అవుతుంది. ఇక అక్బర్ దగ్గరికేమో అతని కొడుకు మనాఫ్, అతని మేనల్లుడు వచ్చి అక్బర్ అమ్మ ఐసీలో ఉందని చెప్పేసరికి ఆయన మనాఫ్ ని ఇక్కడే కాపలాగా ఉండమని అతని మేనల్లుడితో పాటు వాళ్ళమ్మని ఒకసారి చూసొస్తానని వెళ్తాడు. ఇక మరోవైపు మాధవ్ శివ అనే ఒక అతనికి ఫోన్ చేసి, ఒకసారి కాలేజీ కాడికి వెళ్లి కాలేజీలో ఎవరన్నా ఉన్నారో లేదో చూసి చెప్పు, ఈ రోజు మా ఇంట్లో పూజ జరిగింది కాబట్టి నేను పోకూడదు అని చెప్తే శివ అప్పుడే మందు పార్టీలో కూర్చుని ఇక మాధవ్ కి వెళ్ళను అని చెప్పలేక సరే వెళ్తానని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఆ టైంలో ఇంకోవైపు స్టార్టింగ్ లో అడవిలోకి వెళ్దామనుకున్న నలుగురు అమ్మాయిలు ఇప్పుడు వేరు వేరు జాబులు చేస్తూ ఉంటారు. ఇక ఈ రోజు న్యూ ఇయర్ కాబట్టి ఎంజాయ్ చేద్దామనుకుంటూ ఒకప్పుడు కాలేజీలో ఉన్నలాగానే ఈ రోజు మనం న్యూ ఇయర్ కి కాలేజీకి శారీలు కట్టుకుని వెళ్దాము, బాగుంటుంది అని మాట్లాడుకొని తర్వాత అందరూ ఓకే అనుకున్నాక నలుగురు ఒక కారు తీసుకుని కాలేజీకి వెళ్తారు. ఇక ఇంకోవైపేమో ఇదే కాలేజీలోని దినేష్ అని టీచర్ ని ఇంకొక అతను ఈ రోజు మనం మన కాలేజీలోనే ఎంజాయ్ చేద్దాం అని పిలుచుకుని వస్తాడు. తర్వాత ఈ కాలేజీకి వస్తున్న వాళ్ళందరూ వచ్చాక ఎవరి పార్టీకి వాళ్ళు ఉన్నప్పుడు మరోవైపు మాధవ్ కి ముందు జరిగిన విషయం ఒక కలలా వస్తుంది. అతను అతని తమ్ముడు అడవిలో దారి తప్పినప్పుడు వీళ్ళిద్దరికీ చిన్న బిడ్డ ఏడుపు వినిపించేసరికి కృష్ణ భయంతో కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. కానీ మాధవ్ మాత్రం ఆ సౌండ్ వచ్చిన ప్లేస్ ని వెతుక్కుంటూ వెళ్ళుంటాడు. ఇక అతను అలా నడుచుకుంటూ ఆర్చి దాటి బావి దగ్గరకు వెళ్ళగానే అతనికి చెవులు పగిలిపోయేంత ఏదో సౌండ్ వినిపించి అతను వెంటనే చెవులు మూసుకుంటాడు. తర్వాత కొద్దిసేపటి అందరిలాగానే ఆ సౌండ్ ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టి బావిలో దూకేద్దామని బావి మీదకెక్కుంటాడు. కానీ అప్పుడే సడన్ గా మందాకిని అతని చెయ్యిని పట్టుకుని కాపాడుంటుంది. ఇక ఇదే విషయం మాధవ్ కి పదే పదే కలలా వస్తుంటుంది. దాంతో అతను ఎవరినీ వదలని మందాకిని తనను మాత్రం ఎందుకు కాపాడిందో అర్థం కాకుండా మళ్లీ దాని గురించి ఆలోచించుకుంటూ ఉంటే పక్కన కృష్ణ మాధవ్తో, ఈ రోజు వచ్చింది మామూలు చంద్రగ్రహణం కాదు, 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎర్ర చంద్రగ్రహణం, ఇంకా ఈ రోజు ఆ గ్రహణం ఎక్కువసేపులు ఉంటుంది అని చెప్తాడు. ఇక అది విన్న మాధవ్కి అయితే ఈ రోజు ఒకరు ఖచ్చితంగా చనిపోతారు అనిపిస్తుంటుంది. దాంతో అతను వాళ్ళ తమ్ముడు ఇంకా ఇంటికి రాలేదని కొంచెం భయమేసి వాళ్ళ మామకు ఫోన్ చేస్తే అతను అజయ్ నా దగ్గర ఉన్నాడు, తెల్లారితో పంపిస్తానులే అని కాలేజీకి పంపించిన విషయం చెప్పకుండా అబద్ధం చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. దాంతో వీళ్ళు కొంచెం రిలాక్స్ అయ్యి తర్వాత శివాకు ఫోన్ చేసి కాలేజీ కాడికి వెళ్లి చూసావా అని అడిగితే అతను కాలేజీ దగ్గరకు వెళ్లకుండానే చూశానన్నా, కాలేజీలో ఎవ్వరూ లేరు అని అతను కూడా అబద్ధం చెప్తాడు. ఇక వీళ్ళిలా కనుక్కోవడానికి కారణం ఈ రోజు ఎవరు ఆ కాలేజీలోకి వెళ్లి చనిపోకూడదు అని. ఇక వీళ్ళిలా ఉంటే మరోవైపు వాచ్మెన్ కొడుకు మనాఫ్ కి లోపల మనుషులు తిరుగుతున్న సౌండ్లన్నీ అనివిలా అనిపిస్తాయి. దాంతో అతను ఫుల్ భయంతో వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి మందాకిని ఇక్కడే తిరుగుతున్నట్టుంది, నాకు భయంగా ఉంది, వెంటనే రానా అని అడిగేసరికి ఆయన మందాకిని లేదు ఏమీ లేదు, నోరు మూసుకుని ఉండు వచ్చేస్తానులే అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. తర్వాత తన మేనల్లుడితో పదాం పద అనేసరికి అంతలోకే అతనికి అక్బర్ వాళ్ళమ్మ ఫోన్ చేసి అక్బర్ ను చూడటం నాకు ఇష్టం లేదు అని చెప్తుంది. ఇక ఆ విషయాన్ని అతను అక్బర్ కు చెప్పగానే అక్బర్ చాలా డల్ అయిపోతాడు. తర్వాత సర్లేనని రిటర్న్ కాలేజీ దగ్గరకు వెళ్తాడు. ఆలోపు మనాఫ్ భయంతో తన ఫ్రెండ్ కు ఫోన్ చేసి, నేను కాలేజీలోనే ఉన్నాను, ఇక్కడ మందాకిని ఉన్నట్టు విచిత్రమైన సౌండ్స్ అన్ని వినిపిస్తున్నాయి, కాబట్టి కొంచెం నన్ను తీసుకువెళ్లడానికి రాన్రా అని అడుగుతాడు.
దానికి అతను సర్లే ఉండు వస్తానని ఫోన్ పెట్టేసి మనాఫ్ని పిలుచుకొని రావాలంటే ఫస్ట్ ఆ కాలేజీలో మందాకిని ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకోవాలని, అందుకోసం మాధవకి ఈ విషయాలన్నీ బాగా తెలుసు కదా అని వాళ్ళ ఇంటికి వెళ్లి తన ఫ్రెండ్ కాలేజీలో ఉన్న విషయం మొత్తం చెప్పి మందాకిని నిజమేనా అని ఎలా అడుగుతాడు. అప్పుడు మాధవ్ మందాకిని నిజంగానే ఉంది, కానీ మీరు అనుకునేదానికంటే మందాకిని చాలా డేంజర్ అని చెప్తాడు. ఆ మాటతో వాళ్ళు ఫుల్ షాక్ అయ్యి అలా ఎలా అని అడిగితే కృష్ణ మందాకినికి తాంత్రిక విద్యలు వచ్చు అని చెప్తాడు. ఒకప్పుడు రాజులు వాళ్ళకు కొడుకులు లేకుండా కూతుర్లు మాత్రమే ఉంటే వాళ్ళ కూతుర్ల సేఫ్టీ కోసం ఏవో ఒక విద్యలు నేర్పించేవాళ్ళు. ఆ విధంగానే కృష్ణవర్మ రాజు కూడా తన పిల్లలకి తాంత్రిక విద్యలు నేర్పించుంటాడు. కానీ రాను రాను మందాకిని తనను తాను కాపాడుకునేది పక్కన పెట్టి ఆ విద్యలకు బానిసైపోయి ఒక పెద్ద రాక్షసరాణిగా మారిపోయుంటుంది. ఆ తర్వాత కాపాల తెగ వాళ్ళు వచ్చి ఈమెను చంపేశాక తిను తనను చంపిన వాళ్ల మీద పగ తీర్చుకోవడానికి కట్టడి చేయలేని ఒక క్షుద్ర శక్తిలా మారిపోయి ఉంటుంది. అది ఎంతలా అంటే మందాకినికి తాంత్రిక విద్యలు నేర్పించిన గురువులు కూడా ఆమెని కట్టడి చేయలేకపోయి ఉంటారు. దాంతో వాళ్ళు నంబ్రూదియాలు అనే కొంతమంది తాంత్రిక విద్య తెలిసిన వాళ్ళని తీసుకునొచ్చి మందాకిని కట్టడి చేయడానికి చూస్తారు. కానీ తినను కట్టడి చేయడానికి వీళ్ళకు కూడా కష్టంగానే ఉంటుంది. కాకపోతే ఫైనల్ గా తర్వాత 101 రోజులకి మందాకిని వాళ్ళు ఒక బొమ్మలో బంధించి తీసుకువెళ్లి పక్కనున్న అడవిలోని బావిలో వేసుంటారు. ఇక తను పెద్ద క్షుద్రశక్తి కాబట్టి ఆమెను కంట్రోల్లో ఉంచడానికి ఆ బావి చుట్టూ దాదాపు 10 మర్మమైన తాళాలు గదా తాయెత్తులను పాతిపెట్టుంటారు. అందువల్లే మందాకిని బయటకు రాలేకపోయింది. కాకపోతే ప్రతి చంద్రగ్రహణం రోజు ఆ తాయెత్తుల శక్తి కొద్దిగా తగ్గుతుంది కాబట్టి తను బయటకు వస్తుంది. అందువల్లే చంద్రగ్రహణం రోజు మాత్రమే ఆ బావి దగ్గర అచావులు జరుగుతుంటాయి. ఇక ఈ విషయాలన్నీ మాధవ్ వాళ్ళకు చెప్పి ఏ సౌండ్ వినిపించినా మీ ఫ్రెండ్ ని ఈ రోజు మాత్రం అడవిలోకి పోవద్దని చెప్పండి అంటాడు. దాంతో వాళ్ళు మనాఫ్ కి ఫోన్ చేసి ఈ విషయం చెప్తే అతను వెంటనే బయటకు వచ్చి గేటుకు తాళం వేసుకుని కూర్చుంటాడు. ఇక ఆ టైంలో మరోవైపు ఈ నలుగురు లేడీస్ వాళ్ళు చదువుకున్న క్లాస్ రూమ్ లోకి వెళ్లి కొన్ని ఫోటోలు తీసుకొని తర్వాత బయటకు వస్తున్నప్పుడు వాళ్ళకి గాయత్రి పర్స్ కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళలోని పోలీసేమ ఆ పర్స్ తీసుకొని ఈ కాలం పిల్లలకు బొత్తిగా బాధ్యత లేకుండా పోయింది అంటూ ఎలాగో ఇది నా స్టేషన్ లిమిట్ లోకే వస్తుంది కదా తర్వాత ఇద్దాంలే అనుకుంటుంది. తర్వాత వీళ్ళు పక్కకు వెళ్లి మళ్లీ ఫోటోలు తీసుకుంటూ ఉంటే ఆ టైంలో గాయత్రి అజీ ఇద్దరు రూమ్ లోకి వెళ్లి పర్స్ కోసం చూస్తారు. ఇక అక్కడ పర్సు కనిపించకపోవడంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతున్నప్పుడు పక్క నుంచి వీళ్ళకి ఆ నలుగురు లేడీస్ మాటలు వినిపిస్తాయి. దాంతో వీళ్ళు పక్కకు వచ్చి చూస్తే పోలీస్ ఆమె చేతిలో వీళ్ళకి పర్సు కనిపిస్తుంది. అప్పుడు గాయత్రి ఆమె ఒక పోలీస్ కాబట్టి వాళ్ళ అమ్మకి ఏమన్నా చెప్పేస్తుందేమోనని భయపడి తర్వాత మళ్లీ కొద్దిగా ధైర్యం తెచ్చుకుని ఫైనల్ గా వెళ్లి పర్సు అడుగుతుంది. అప్పుడు ఆమె ఇంత రాత్రి వేళ నిజంగా ఈ పర్సు కోసమే వచ్చారా అనే డౌట్ తో పర్స్ చెక్ చేస్తే అందులో సిగరెట్ కండోమ్ కనిపిస్తాయి. ఇక అవి చూడగానే వాళ్ళు ఆహా మంచి విషయమే ఉందే అనే లెక్కలో ఉంటే గాయత్రి మాత్రం ఫుల్ టెన్షన్ పడుతుంటుంది. ఇక అజీ ఏమో పర్సులోని వాటిని చూసి ఏంటి నేను లవ్ చేసింది ఇలాంటి పిల్లలా అనే షాక్ లో మొత్తం తాగిందంతా దిగిపోయి ఏడుపు కూడా వస్తుంటే కళ్ళద్దాలు పెట్టుకుని కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు గాయత్రి వెంటనే ఆ పర్సు తీసుకుని తర్వాత అజీ దగ్గరకు వచ్చి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. దాంతో అతను మళ్లీ హ్యాపీగా ఉంటాడు. కానీ అంతలోకే వాచ్మెన్ అక్బర్ ఇక్కడికి వచ్చి మనాఫ్ తో దయ్యాలు లేవని చెప్పాను కదరా ఎందుకు మాటిమాటికి ఫోన్ చేశావు అని అరిచి దయ్యాలెక్కడున్నాయో చూపిద్దురా అని బలవంతంగా లోపలికి తీసుకునొస్తాడు. ఆ టైంలో అతనికి గాయత్రి అజీ ఇద్దరు కనిపిస్తారు. కానీ వీళ్ళ ముఖాలు మాత్రం సరిగ్గా కనిపించవు. దాంతో అతను వీళ్ళని పట్టుకోవడానికి వస్తే వీళ్ళిద్దరూ వెంటనే అక్కడి నుంచి పారిపోతారు. కాకపోతే అతను కూడా వదలకుండా వీళ్ళ వెనకాలే వెళ్లేసరికి వాళ్ళిద్దరూ ఫైనల్ గా అడవిలోకి వెళ్లిపోతారు. ఇక వాళ్ళని చూసిన టీచర్లిద్దరూ కూడా వాళ్ళని పట్టుకోవడానికి అడవిలోకి వెళ్లిపోతారు. ఆ టైంలో ఈ నలుగురు లేడీస్ కూడా ఆ బావి దగ్గర కొన్ని ఫోటోలు తీసుకుందామని అడవిలోకి వెళ్తారు. ఇక వీళ్ళందరూ ఒక్కోరు ఒక్కవైపు తప్పిపోతారు. ఆ టైంలో మందాకిని బావి దగ్గర కూర్చొని ఆర్చి దాటుకుని ఎవరు వస్తారా అని వెయిట్ చేస్తుంటుంది. అప్పుడు ఈ నలుగురు లేడీస్ లోని దుర్గా అనే ఒక ఆమె ఆర్చి దాటుకుని వెళ్లిపోతుంది. అప్పుడు మందాకిని వాళ్ళని వశం చేసుకోవడానికి తన శక్తిని ఉపయోగించేసరికి దుర్గా తన మాయలోకి వెళ్లిపోతుంది. ఆ టైంలో అజీ గాయత్రి కూడా ఇద్దరు లోపలికి వచ్చేస్తారు. ఆ టైంలో అజీ మందాకిని చూసి ఫుల్ భయపడిపోయి మందాకిని మాయలోకి వెళ్లిపోతాడు. ఇక అతను మందాకిని ముందుగానే చూసేయడంతో మందాకిని ఇతని మీద ఎక్కువ మాయను ఉపయోగించి దుర్గా కంటే ముందు బావిలోకి అతన్ని దూకేసేలా చేస్తుంది. ఇక అజీ దూకిన విషయం గాయత్రి చూడగానే తను ఫుల్ షాక్ అయిపోయి స్పృహ తప్పి పడిపోతుంది. ఆ టైంలో దుర్గా ఏమో తను కూడా బావిలోకి దూకేయడానికి వెళ్ళినప్పుడు సడన్ గా టీచర్లు వచ్చి తనను పట్టుకుంటారు. తర్వాత కొద్దిసేపటికి ఇక్కడికి వాచ్మెన్ అతని కొడుకు ఇంకా ముగ్గురు లేడీసు వస్తారు.
ఆ టైంలో అక్బర్ ముందర దుర్గా పడి ఉండటం గమనించి వెంటనే తనను లేపేసరికి ఆ పిల్ల బావి దగ్గరికి వెళ్లి అజీ అజీ అని అరుస్తూ అతను బావిలోకి దూకేసిన విషయం వాళ్ళకి చెప్పి అతన్ని ఎలాగైనా కాపాడండి అని ఏడుస్తుంది. అప్పుడు వాచ్మెన్ ఒక తాడుని తీసుకునొచ్చి అతన్ని కాపాడదామనుకుంటాడు. ఆ టైంలో కాలేజీలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మాధవ్ పక్కనున్న వాళ్ళతో మనాఫ్ కి ఫోన్ చేయమని చెప్పేసరికి వాళ్ళు ఫోన్ చేసి కాలేజీలో ఎవరన్నా ఉన్నారని అడిగితే అతను అడవిలోని మందాకిని బావిలో ఒక అతను దూకేశాడు, మేము తాడుతో కాపాడాలనుకుంటున్నాం కాబట్టి తర్వాత చేస్తాను అని చెప్పి టెన్షన్ తో ఫోన్ కట్ చేయకుండా అలాగే జోబులోకి పెట్టుకునేస్తాడు. ఇక మాటలు విన్న మాధవ్ ఆ బావిలో దూకిన వాళ్ళు ఎవరో ప్రాణాలతో బయటికి రారు, ఇక అతని గురించి మర్చిపోవాల్సిందే అని చెప్తున్నప్పుడు బావి దగ్గర గాయత్రి అజీ అజీ అని అరుస్తుంటే ఫోన్లో ఆ మాటలు వీళ్ళకి వినిపిస్తాయి. ఇక అజీ పేరు వినగానే మాధవ్ కి ఫీజులు ఎగిరిపోతాయి. దాంతో అతను బావిలోకి దూకేసింది తన తమ్ముడా అని వెంటనే తన మామకు ఫోన్ చేసి అజీ ఎక్కడా అని అడిగితే ఆయన అజీ గాయత్రి కోసం కాలేజీ దగ్గరకు వెళ్లిన విషయం చెప్తాడు. దాంతో మాధవ్ కి ఫుల్ కోపం వచ్చి వాళ్ళ మామను ఫుల్ గా తిట్టేసి వెంటనే ఫోన్ కట్ చేసి ఎలాగైనా తన తమ్ముడిని కాపాడుకోవడానికి కాలేజీకి బయలుదేరతాడు. కానీ నిజానికి వాళ్ళింట్లో ఈరోజు చేసిన గోబ్లిన్ పూజ వల్ల బయటకు వెళ్లకూడదు అనే ఒక నియమం ఉంది. అయినా కూడా తన తమ్ముడిని ఎలాగైనా కాపాడాలని అతను బయలుదేరతాడు. కానీ అంతలోకి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మందాకిని బావి దగ్గర వీళ్ళు విసిరిన తాడుని అజీ పట్టుకుని బయటకు వచ్చేస్తాడు. దాంతో అక్కడున్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఇక వాళ్ళ మాటలు వినిపించిన వీళ్ళు కూడా తన తమ్ముడు ప్రాణాలతోనే ఉన్నాడని హ్యాపీగా ఉంటారు. కాకపోతే వీళ్ళందరికీ ఆ బావిలోకి దూకిన వాళ్ళు ఇంతవరకు ఒకరు కూడా ప్రాణాలతో బయటకు రాకుండా కేవలం అజీ మాత్రం ఎలా వచ్చాడో అర్థం కాదు. ఇక మాధవ్ కూడా ఆ మరుసటి రోజు దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళ మామ వచ్చి అజీని హాస్పిటల్కి పిలుచుకొని వెళ్తాడు. ఆ టైంలో అజీ ఫోన్ ని ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళుంటాడు. తర్వాత కొద్దిసేపటికి ఆ ఫోన్ కి గాయత్రి ఫోన్ చేసేసరికి మాధవ్ ఫోన్ తీసుకొని అందులో గాయత్రి ఫోటోను చూసి ఫుల్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే గాయత్రి మందాకినికి చెల్లెలు. ఆ టైంలో రాజుకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వాళ్లలో ఒకరు మందాకిని, ఇంకొకరు గాయత్రి. ఇక ఆ ఫోటోలు చూశాక మాధవ్ కి గాయత్రి కోసమే మందాకిని అజీని కాపాడిందని అర్థమవుతుంది. దాంతో అతను తన దగ్గరున్న ఇన్ఫర్మేషన్ అంతా మళ్ళీ ఇంకోసారి చెక్ చేస్తాడు. అప్పుడే అతనికి కొన్ని ఊహించని రహస్యాలు తెలుస్తాయి. దాదాపు 2500 సంవత్సరాల క్రితం కళింగ సామ్రాజ్యంలోని రహస్యాలను తెలుసుకోవడానికి చాలా రాజ్యాల వాళ్ళు ప్రయత్నించుంటారు. కాకపోతే ప్రతిసారి ఓడిపోతూ ఉండటంతో వాళ్ళందరూ ఏకమై రాక్షస రాణిని బంధించి తమ బానిసగా చేసుకుందామని ఒక నిర్ణయం తీసుకునింటారు. కానీ అక్కడ వాళ్ళకి ఊహించని ప్రమాదం ఎదురవుతుంది. అక్కడున్నది ఒక రాణే కదా అని వెళ్తే ఇద్దరు రాణులు తాంత్రిక విద్యలను ఉపయోగిస్తూ వచ్చిన వాళ్ళందరినీ చంపేస్తుంటారు. ఇంకా ఆ గతంలో మాధవ్ అలాగే వాచ్మెన్ అక్బర్ ఇద్దరూ ఉంటారు. వీళ్ళిద్దరూ కపాల తెగకు చెందిన వాళ్ళు. కాకపోతే వీళ్ళిద్దరూ మిగిలిన రాణులతో కలిసి యుద్ధ విద్యలు నేర్చుకున్నట్టు తెలుస్తుంది. ఇక్కడతో సినిమా అయిపోతుంది. ఇక ఈ మూవీలో మెయిన్ గా అందరికి మందాకిని మాధవ్ని మాత్రం ఎందుకు కాపాడింది అనేది పక్కన పెడితే ఇంకా 3 డౌట్లు మిగిలిపోయి ఉంటాయి. మొదటిది, వాళ్ళ నలుగురికి సంబంధం ఏమిటి? రెండవది, గాయత్రి ఎలా పునర్జన్మ పొందింది, మందాకిని మాత్రమే ఎందుకు దయ్యంగా మారింది? ఇక మూడవది, ఫైనల్ గా మందాకిని ఇప్పుడు ఏమవుతుంది? ఇక ఈ విషయాలన్నీ మనకు పార్ట్ 2 తీస్తేనే అర్థమవుతాయి. ఇక ఈ మూవీలో చూపించిన దాని ప్రకారం నన్ను కొద్దిగా గెస్ చేయమంటే వీళ్ళందరూ యుద్ధ విద్యలు నేర్చుకున్నాక, ఈ ఇద్దరు రాణులు తాత్విక విద్యలు కూడా నేర్చుకున్నాక మందాకిని రాజ్యం మొత్తం తన గుప్పెట్లోనే ఉండాలని రాక్షస రాణిగా మారిపోయి ఆ టైంలో తిను మాధవ్ను కూడా ప్రేమించి అతన్ని వరుసపరుచుకోవడానికి చూసుండొచ్చు. ఇకలా తను డేంజర్ గా మారిపోయింది కాబట్టి తనని ఆపడం కోసం వీళ్ళు ముగ్గురు ఏకమై యుద్ధాలు అవి ఇవి జరిగాక తనను ఇలా బంధించి ఉండొచ్చు. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు పునర్జన్మ ఎత్తాక మందాకిని ఫస్ట్ మాధవ్ని చంపేద్దామనుకొని తర్వాత మళ్ళీ తను ఒకప్పుడు ప్రేమించింది కాబట్టి కాపాడి ఉండొచ్చు. అలాగే తన చెల్లి ఆ జన్మలో మోసం చేసినా కూడా ఎంతైనా తన చెల్లే కదా అని ఈ జన్మలో తను ఏం చేయకుండా తనకు ఎలాగో ప్రేమ దక్కలేదు, ఈ జన్మలో తన చెల్లి కన్నా ప్రేమ దక్కని అని అజీని కాపాడి ఉండొచ్చు. కానీ అక్బర్ని కాపాడడానికి తనకు ఏ రీజన్ లేక అతన్ని చంపేద్దామనుకుని ఉండొచ్చు. ఇక అతని కోసం వెయిట్ చేస్తూనే ఎవరు వస్తే వాళ్ళని చంపేస్తూ అలాగే తను బయటపడాలని కూడా వచ్చిన వాళ్ళని చంపేస్తూ ఉండొచ్చు. ఇక ఇది కేవలం నా గెస్ మాత్రమే, ఒక ఈజీ ఎండింగ్ కోసం. కాకపోతే డైరెక్టర్ ఎలా తీస్తాడో పార్ట్ 2లోనే మనం చూడాలి. ఇక ఈ మూవీలో దేవత బొమ్మ ఉండటానికి కారణం ఆ రాణులు ఇద్దరు తాంత్రిక శక్తుల కోసం ఆ దేవతనే పూజించేవాళ్ళు. సో ఇంతే ఫ్రెండ్స్, సీక్రెట్ ఆఫ్ కళింగ మూవీ స్టోరీ. వీడియో నచ్చింటే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బాయ్.